బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. హరీష్ రావుతో పాటు ఇద్దరు లాయర్లు కూడా వెళ్లారు. కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణలో భాగంగా ప్రాజెక్టు బ్యారేజీలు నిర్ణయించడంలో కీలక వ్యక్తిగా హరీష్ రావు నాడు నీటిపారుదల శాఖను నిర్వహించారు. కమిషన్ ముందుకు ఆయన చెప్పే సమాధానాలు చాలా కీలకంగా మారనున్నాయి. కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు ఏం చెబుతారన్నది సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తోంది. నాటి సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని చెబుతారా, లేక కేబినెట్ నిపుణుల కమిటీ ఆమోదం ఉందని చెబుతారా అన్నది ఆసక్తి రేపుతోంది. ఇక మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్కే భవన్ వద్ద కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, బీఆర్కే భవన్కు మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు ఎదుర్కోబోతున్నారు. విచారణలో భాగంగానే ఈరోజు ఆయన ఇక్కడికి చేరుకున్నారు. హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు కూడా భారీగా బీఆర్కే భవన్కు తరలివచ్చారు. దాంతోపాటు అడ్వకేట్స్ కూడా న్యాయవాదులతో కలిసి హరీష్ రావు ప్రస్తుతం కమిషన్ ముందుకు వెళ్లారు. కమిషన్ ముందు తమ వాదనను వినిపించబోతున్నారు. కమిషన్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పబోతున్నారు. ముఖ్యంగా ఇంతకుముందు ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులో భాగంగా ముగ్గురికి, ప్రధానంగా మొన్న ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరయ్యారు. ఈరోజు హరీష్ రావు హాజరయ్యారు. ఈ నెల 11న మాజీ సీఎం కేసీఆర్ కూడా హాజరు కాబోతున్న నేపథ్యంలో ఈరోజు జరిగే ఈ కమిషన్ విచారణలో హరీష్ రావు ఏం చెప్తారన్నది ఇప్పుడు అత్యంత ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఈటెల రాజేందర్ చెప్పిన వాదన కేబినెట్ అప్రూవల్తోనే అయ్యింది. సమిష్టి నిర్ణయంగానే కాళేశ్వరం కమిషన్ డిజైన్ల మార్పే అనుకోండి అన్నింటికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పి మొన్న ఈటెల రాజేందర్ కమిషన్ ముందు చెప్పిన పరిస్థితి ఉంది. ఈరోజు హరీష్ రావు అదే వాదన వినిపిస్తారా, లేదంటే రిటైర్డ్ ఇంజనీర్స్ కాకుండా నిర్ణయాలు ఎలా జరిగాయి, నిధుల మళ్లింపు ఎలా జరిగింది, అసలు ఈ కుంగుబాటుకు కారణాలు ఏంటివి, టెక్నికల్కి సంబంధించిన టీం అభిప్రాయాలను తీసుకున్నారా, వాటి తీసుకుంటే వాటికి సంబంధించిన ఆధారాలేంటి. కమిషన్ ఇప్పటికే దాదాపు 113 మందిని ఇరిగేషన్ అధికారులను విచారణ చేసింది. ఈరోజు 114వ వ్యక్తిగా హరీష్ రావు కమిషన్ ముందు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఈ విచారణలో 113 మంది ఇరిగేషన్ అధికారుల నుంచి తీసుకున్న సమాచారాన్ని కమిషన్ ఇప్పటికే తీసుకున్న నేపథ్యంలో వాటికి కౌంటర్గా కమిషన్ ప్రశ్నలు ఉండబోతున్నాయి. ఈ ప్రశ్నలకు హరీష్ రావు ఇచ్చే సమాధానాలు ఏంటి అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు హాజరు అన్నది ఈరోజు ఒక చర్చనీయాంశంగానే ఉండొచ్చు అనుకో. ఎందుకంటే ఇది రాజకీయంగా కూడా ఇప్పటికే రాష్ట్రంలో ఒక తీవ్ర దుమారానికి లేపుతున్న పరిస్థితి ఉంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు జరిగాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. దీంతో పాటే కమిషన్ ఏర్పాటు చేయడం, కమిషన్ కూడా కొన్నింటిని గుర్తించడం, ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యం ఉంది. అక్కడ పూర్తిగా నిబంధనల ఉల్లంఘన జరిగింది, నిర్మాణ లోపాలు ఉన్నాయి, డిజైన్లో లోపాలు ఉన్నాయని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి. మరోవైపు విజిలెన్స్ కమిషన్ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను కూడా ఇచ్చింది. ఆ నివేదికలో పూర్తిగా అక్రమాలు జరిగాయి, దీంట్లో దాదాపు 50 మంది ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది. మరోవైపు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ సుదీర్ఘ విచారణ కొనసాగిస్తుంది. దాదాపు ఏడాది కాలంగా కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగిస్తూ ఇప్పటికి 113 మంది ఇరిగేషన్ అధికారులతో విచారణ చేసింది. దానికి సంబంధించిన పూర్తి గ్రౌండ్ క్షేత్రస్థాయి నుంచి కూడా ఎలా జరిగింది అంటే కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన నుంచి మొదలుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన నుంచి ఇప్పుడు మేడిగడ్డ కుంగుబాటు వరకు జరిగిన పూర్తి అన్ని వివరాలను కాళేశ్వరం కమిషన్ విచారణలో పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు కమిషన్ ముందు హరీష్ రావు ఏం వాదన వినిపించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పైన మొన్న 3 రోజుల క్రితమే హరీష్ రావు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. వాటిలో పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన ఎందుకు చేశాం, ఏ పరిస్థితుల్లో నిర్మించాం, ఏ పరిస్థితుల్లో ఎలాంటి నాణ్యత ప్రమాణాలను పాటించాం, దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఎలా ఇచ్చారు అన్నది కూడా పూర్తిగా ఆధారాలు ఇచ్చారు. కాబట్టి అవే ఆధారాలను మొన్న ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాజెక్టుకు వచ్చిన అన్ని అనుమతులు వచ్చిన తర్వాతనే ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. దానికి అనుగుణంగానే నిర్మాణం కూడా కొనసాగింది అన్న వాదనను
హరీష్ రావు పవర్ ప్రజెంటేషన్లో వినిపించారు. ఇప్పుడు వాటన్నింటిని కూడా మరోసారి ఆధారాలను పూర్తిగా కమిషన్ ముందు వివరించే అవకాశం ఉంది. అదే రిపోర్ట్స్ ఏదైతే కేంద్రం నుంచి ఇచ్చిన అనుమతులు, ప్రాజెక్ట్ ఇచ్చిన అనుమతులు అన్నింటినీ కూడా ఏ దశలో అనుమతులు వచ్చాయి, ఏ అంశాలపై అనుమతులు వచ్చాయి, వాటన్నింటినీ కూడా మరోసారి కమిషన్ ముందు హరీష్ రావు ముందు పెట్టే అవకాశం ఉంది. కమిషన్ అడిగే ప్రశ్నలకు హరీష్ రావు పూర్తి స్థాయిలో సమాధానాలు ఇచ్చేందుకైతే పూర్తిగా సిద్ధమై ఇక్కడికి వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సునీల్ కొండల్, అంటే విచారణ మనం చూస్తూ ఉన్న సంవత్సర కాలంగా కొనసాగుతోంది. మొత్తం 113 మందిని ఇప్పటివరకు విచారించారు. వివిధ హోదాల్లో ఉన్న అధికారులను, మాజీ అధికారులను వీరందరినీ కూడా విచారించారు. అనేక కీలక ఆధారాలు కూడా ఇప్పటికే సేకరించింది కాళేశ్వరం కమిషన్. మరోవైపు రాజకీయ నేతలుగా మొన్న ఎంపీ ఈటల రాజేందర్ను పలు ప్రశ్నలు సంధించారు. 19 ప్రశ్నల వరకు సంధించారు. నేడు హరీష్ రావు విచారణ స్టార్ట్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎటువంటి ప్రశ్నలు సంధించబోతున్నారు, ఎన్ని ప్రశ్నలు సంధించబోతున్నారు? ఈ రోజు విచారణలో హరీష్ రావు చెప్పే వివరణకు కమిషన్ ఒకవేళ సాటిస్ఫై కాకపోతే మరోసారి విచారణకు పిలిచే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా ఈ విచారణ అనేది చాలా సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న ఈటల రాజేందర్ దాదాపు 45 నిమిషాల పాటు జరిగింది. ఈరోజు దీనికి సంబంధించి అంటే ఈటల రాజేందర్ ఎపిసోడ్ విచారణకు హాజరైన తర్వాత జరిగిన పరిణామాలు కూడా ఇక్కడ మనం ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈటల రాజేందర్ కేబినెట్ ఆమోదంతోనే నాడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ప్రతిదాన్ని కూడా సమిష్టి నిర్ణయంగానే నాటి ప్రభుత్వం సమిష్టి నిర్ణయంగానే తీసుకుంది అని చెప్పి కమిషన్ ముందు హాజరయ్యారు. దాంట్లో భాగంగానే గతంలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇవన్నీ తెలుసు అన్న అంశాన్ని కూడా కమిషన్ ముందు ఆయన బయట వచ్చి చెప్పిన పరిస్థితి. అయితే దీనికి తుమ్మల కూడా పూర్తిగా కౌంటర్ ఇచ్చారు. అప్పుడు ఈటల రాజేందర్ చెప్తున్న వార్తలన్నీ కూడా పూర్తిగా అబద్ధాలు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అనుకోండి, డిజైన్లకు సంబంధించి అనుకోండి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ నిర్మించాలన్న దానికి సంబంధించి అనుకోండి, ఇవన్నీ ఏవి కూడా కేబినెట్ ముందుకు నాడు రాలేదు అని చెప్పి అప్పుడు మంత్రిగా ఉన్న తుమ్మల మరోసారి చెప్పడం, దాంతోపాటు తానే సుమోటోగా కమిషన్కు ఇవన్నీ వివరిస్తానని చెప్పి చెప్పిన పరిస్థితి ఉంది. అంటే ఈ ఈటెల విచారణ తర్వాత జరిగిన లేటెస్ట్ డెవలప్మెంట్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. మరి అప్పుడు మంత్రిగా ఉన్న క్యాబినెట్లో ఉన్న మంత్రి క్యాబినెట్ ముందుకు రాలేదు అని చెప్పడంతో పాటు తానే సుమోటోగా వచ్చి కాళేశ్వరం కమిషన్కి ఇవన్నీ కూడా వివరిస్తానని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అయితే అప్పుడు మంత్రులుగా వీళ్ళు ముగ్గురు మంత్రులు ఉన్నారు. మొన్న విచారణకు హాజరైన ఈటల రాజేందర్ మంత్రి క్యాబినెట్లో ఉన్నారు. ఇప్పుడు ఈరోజు విచారణకు హాజరైన హరీష్ రావు క్యాబినెట్లో ఉన్నారు. ఇప్పుడు తుమ్మల కూడా అప్పుడు క్యాబినెట్లో ఉన్న పరిస్థితి ఉంది. మరి ఈ డిఫరెంట్ ఒపీనియన్ అన్నది కూడా ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారింది. ఈ డిఫరెంట్ ఒపీనియన్ కమిషన్ దృష్టి కూడా వెళ్ళి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి హరీష్ రావు వాదనను ఎలా వినిపించబోతున్నారు? ఈటెల చెప్పినట్టుగానే క్యాబినెట్లో పూర్తి క్యాబినెట్ ఆమోదంతోనే క్యాబినెట్ పర్సూవెన్స్తోనే మొత్తం ఇదంతా జరిగిందని చెప్తారా, లేదంటే ఈ తుమ్మల రేజ్ చేసిన అంశాలకు కౌంటర్గా ఇంకెలాంటి పాట రాబోతుందన్నది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఏదేమైనప్పుడు కూడా కాళేశ్వరం కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ దాదాపు సుదీర్ఘకాలం విచారణ చేస్తుంది. దానిలో భాగంగా కమిషన్ ఈరోజు సంధించే ప్రశ్నలు కూడా కొంత ఆసక్తికరంగానే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 113 మంది అధికారులను, ఇరిగేషన్ అధికారులను విచారించింది. దాంతోపాటు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ను విచారించింది. న్యూట్రల్ పర్సన్స్ కూడా విచారించిన సమాచారం తీసుకున్న నేపథ్యంలో ఈరోజు హరీష్ వేసే ప్రశ్నలే అనుకోండి, హరీష్కు సంధించే ప్రశ్నలే అనుకోండి, కమిషన్కు హరీష్ ఇచ్చే సమాధానాలు కూడా కొంత ఆసక్తి రేపుతున్న అంశంగానే చూడొచ్చు. సునీల్, రైట్, థ్యాంక్ యూ కొండల్. ఇప్పుడు మేడం